హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. సాధారణంగా పురుషుల్లో అనేక రకాలైన చెడ్డ అలవాట్లు ఉంటాయి. అలాగే మంచి అలవాట్లు కూడా ఉంటాయి. కానీ కొందరిలో కొన్ని అలవాట్లు ఉండడం వల్ల స్త్రీల దృష్టిలో ప్రత్యేకంగా ఉండిపోతారు. పురుషుల్లో గనుక ఈ ఒక్క లక్షణం ఉన్నట్లయితే ఎలాంటి స్త్రీలైనా వారికి తొందరగా ఆకర్షితులు అవుతారట. ఆ ఒక్క లక్షణం తెలుసుకునే ముందు వీడియోను ఒక లైక్ చేసి కొత్తవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది పురుషులు అనుకుంటారు, ఒక స్త్రీ శారీరక రూపానికి, ఖరీదైన దుస్తులకు, విలాసవంతమైన కార్లకు లేదా సామాజిక హోదాకు ఆకర్షితులు అవుతారని. కానీ ఆకర్షణ అంటే ఇలాంటివి ఏవీ కాదు. ఒకవేళ ఇలాంటి వాటికి ఆకర్షించే స్త్రీలు కొందరు ఉండవచ్చు, కానీ అవి తాత్కాలికపు ఆకర్షణలు. నిజమైన ఆకర్షణ ఏమిటంటే పురుషుని యొక్క ప్రవర్తన, అతని పరిపక్వత, ఆత్మవిశ్వాసం, ఇతరులను గౌరవించే మంచి మనసు, స్త్రీల పట్ల దయాగుణం, ఇలాంటి వాటికే ఎక్కువ మంది స్త్రీలు ఆకర్షితులు అవుతారు. పురుషుల్లో ఈ ఒక్క అలవాటు అత్యంత ఆకర్షణీయమైనవిగా చెప్తారు. ఎందుకంటే ఇవి పైపైన కనిపించే లక్షణాలపై ఆధారపడకుండా ఆరోగ్యకరమైన, గౌరవప్రదమైన మరియు అర్థవంతమైన సంబంధాలకు దోహదపడతాయి. పురుషుల్లో ఉండే ఆ ప్రత్యేక లక్షణం ఏమిటంటే అహంకారం లేని ఆత్మవిశ్వాసం. ఏ పురుషుడైతే అస్సలు అహంకారం లేకుండా స్త్రీల పట్ల, అలాగే పెద్దల పట్ల గౌరవప్రదంగా ఉంటే అలాంటి పురుషుని ఎలాంటి స్త్రీ అయినా, ఎంతటి అందగత్తె అయినా తొందరగా ఆకర్షించబడుతుంది. ఈ సమాజంలో కొందరు పురుషులు చాలా అహంకారంతో, పొగరుతో కళ్ళు నెత్తికెక్కి స్త్రీలను, అలాగే పెద్దలను చులకన భావంతో చూస్తారు. స్త్రీ అంటే ఒక బానిసలాగా, తనని వాడుకొని వదిలేసే వస్తువులాగా చూస్తారు. ఇలాంటి పురుషులకు ఏ స్త్రీ కూడా ఆకర్షించబడదు. ఒకవేళ ఆకర్షించినా అతనితో కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. శాశ్వతంగా అతనితో ఉండిపోవాలని ఏ స్త్రీ కూడా కోరుకోదు. కాబట్టి అహంకారం లేని మంచి మనసున్న పురుషులను ఏ ఆడది కాదనుకోదు. స్త్రీలను గౌరవించండి, పెద్దలను, చిన్నపిల్లలను ప్రేమించండి. అప్పుడే మీకు అందం లేకపోయినా, ఆస్తి లేకపోయినా ఏ స్త్రీ అయినా తొందరగా ఆకర్షితురాలు అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.